నందిత ఎక్కడున్నావు? అందువేనా? నేను ఆల్రెడీ పార్క్ వచ్చేసాను. ఇంత హ్యాపీ మూమెంట్లో లేట్ చేస్తే ఎట్లా? ఎంత టైం పడుతుంది రావడానికి? సరే సరే, వెయిట్ చేస్తున్నా, త్వరగా వచ్చేయి, ఓకేనా? ఓ, ఇదంతా కళ. నిజంగా నందిత నా లైఫ్లోకి వస్తే నా లైఫ్ ఎంత బాగుంటుంది. నేను ఇంత రిస్క్ చేసింది కూడా నందిత హ్యాపీగా ఉండడం కోసమే కదా. నందిత, నిజంగా లవ్ యూరా. నీలాంటి అందమైన అమ్మాయి, మంచి మనసున్న అమ్మాయి నా లైఫ్లోకి రావడం నిజంగా నా అదృష్టం రా. హాయ్ నందిత. హాయ్ నందు. ఏంటి ఇంత లేట్ అయింది? బస్ కాస్త లేట్ అయింది నందు. నందిత, మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్. ప్రస్తుతానికి 10 lakhs ఇస్తున్నాను, తీసుకో. థ్యాంక్ యూ నందు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. నా ప్రాబ్లమ్స్ అన్నీ నీ ప్రాబ్లంలా ఫీల్ అయ్యి మా ఫ్యామిలీని కాపాడావు. ముఖ్యంగా ఇది జరగకపోతే అమ్మ నాన్న నాకు దక్కేవాళ్ళు కాదు కదా. ఎందుకంటే మా బావ వాళ్ళు ప్రెషర్ చేసిన దగ్గర నుంచి అస్సలు నాన్న హెల్త్ బాగోలేదు. అమ్మ సంగతి తెలిసిందే కదా, తను క్యాన్సర్ పేషెంట్. ఏ రోజు నిద్రపోలేదు, ఇదే టెన్షన్లో ఉన్నాం. నిజంగా చెప్పాలంటే అసలు సూసైడ్ చేసుకోవాలనుకున్నాం, కానీ చివర్లో అమ్మ నాన్న గుర్తొచ్చి అలా ఆగిపోయాను. నీతో చెప్పాలనుకోలేదు అసలు, కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంటి నందిత పిచ్చిదల్లా మాట్లాడుతున్నావు? చచ్చిపోవడం అనుకోవడం ఏంటి? నువ్వు చచ్చిపోతే నేనేమైపోతాను? ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయకు. ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చిందనుకో, సాల్వ్ చేసుకోవాలి, దానికి మార్గాలు ఎత్తుక్కోవాలి. అంతేగాని ప్రతి సమస్యకి చావే పరిష్కారం అయితే ఈ సమాజం అంతా కూడా శ్మశానమే అవుతుంది.
ఇంకెప్పుడు పిచ్చి ఆలోచన చేయకు, సరే కానీ ముందు ఈ అమౌంట్ మామయ్యలు పంపించు. ఇంకో 10 lakhs 1 weekలో ఇచ్చేస్తానని చెప్పు. సరే నందు, కానీ ఈ అమౌంట్ ఎక్కడితో చెప్పలేదు. నందు నిన్నే, ఈ అమౌంట్ ఎక్కడితో చెప్పవా? ఇంట్రెస్ట్కి తీసుకొచ్చావా? చెప్పు నందు, నువ్వు తెచ్చిన ఇంట్రెస్ట్ ఎంతో చెప్పు, నేను పే చేస్తా. చెప్పు నందు. నందిత, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇంట్రెస్ట్ కట్టడం ఏంటి? చూసావా, నన్ను ఇంకా పరాయి వాళ్ళ చూస్తున్నావు. నువ్వు ఎప్పుడు అలా మాట్లాడగా నందిత. నిజంగా నాకు ఈ అమౌంట్ అడ్జస్ట్ అవ్వకపోతే నాకున్న ఆస్తి అమ్మేస్తాను. ఇందులో తప్పేముంది? నువ్వు నా భార్యవే, మనం పెళ్లి చేసుకోబోతున్నాం. ఈ సమస్య మన సమస్య, మన కుటుంబం. అటువంటప్పుడు ఏదొచ్చినా సాల్వ్ చేసుకోవాలి, అంతేగాని నీది నాది అనుకోకూడదు. ఎనీవేస్ చాలా థ్యాంక్స్ నందు, ఎందుకంటే అయిన వాళ్ళు కూడా ఈ సమస్య నుంచి ఎలా బయటపడతామోనని ఆలోచిస్తూ హేళన చేశారు. మాకు కూడా భయమేసింది ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతామోనని, కానీ దేవుడు ఈ రూపంలో మాకు మంచి చేశాడు. నందిత, నువ్వు చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. దేవుడు అంటున్నావు, ఏదేదో మాట్లాడుతున్నావు. నేను నీ మనిషిని నందిత. ఇందులో మనకు వేరే విధంగా ఏముంటుంది? నీకోసం నేను చెయ్యాలి, ఇది నా బాధ్యత, అర్థమైందా? ఇంకో 10 lakhs కూడా 1 weekలో వచ్చేస్తాయి, అర్థమైందా? మీ మావికి 10 lakhs పంపించి పెళ్ళి గిల్లి ఏం మాట్లాడొద్దని చెప్పు. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము, పిచ్చి పిచ్చి వేసలు వేయొద్దని చెప్పు. సరే, అలాగే చేస్తాను నందు. కానీ అమ్మా నాన్న దగ్గరికి నువ్వు ఒకసారి వచ్చావనుకో, వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేసిన సహాయం 2 ప్రాణాలు కాపాడాయి. అంతేకాదు మా చెల్లెలు కూడా సమస్య నుంచి ఎలా బయటపడతామోనని ఇప్పటికే ఆలోచిస్తూ తన హస్బెండ్తో గొడవ కూడా పెట్టుకుంది. అందుకని నువ్వు ఒకసారి మా ఇంటికి వచ్చావనుకో, ఫ్యామిలీ అందరూ కూడా నీకు థ్యాంక్స్ చెప్తాం. నందిత, మళ్ళీ థ్యాంక్స్ అంటున్నావు. ఇంకోసారి ఆ మాట అనండి బాగోదు. ఏదో పరాయి వల్ల థ్యాంక్స్ చెప్తావేంటి? సరే నందు, ఇంకెప్పుడు అలా అన్న, కానీ నువ్వు మాత్రం ఈ డబ్బులు నీ చేత్తో మా ఇంట్లో ఇచ్చావనుకో, నేను చాలా హ్యాపీ. ప్లీజ్ నా కోసం మా ఇంటికి ఒకసారి రా. కాదు నందిత, ఇంకెప్పుడైనా వస్తాను కదా. కాదు నందు, ఇన్ని చెప్తే నేను విన్నాను కదా. అమౌంట్ తీసుకొచ్చి ఇచ్చావనుకో, మా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ప్లీజ్ నందు, అలా అనుకో. నందిత, డబ్బిచ్చి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ప్రపోజ్ చేసినట్టు మీ పేరెంట్స్ అనుకుంటారేమో. అందుకని నెక్స్ట్ టైం డబ్బులు ఇచ్చినప్పుడు అప్పుడు వస్తాను. ప్రస్తుతానికి మాత్రం నువ్వే అమౌంట్ ఇచ్చేసేయి ప్లీజ్. నందిత, ఏం ఆలోచించకు, నేను చెప్తున్నా కదా, తీసుకో. సరే నందు, నెక్స్ట్ టైం మాత్రం నువ్వు తప్పకుండా రావాలి. అదే రోజు నిన్ను మా ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తాను, ఓకేనా? ఓకేరా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.